నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలకు, ముఖ్యంగా ప్రవాసులకు మనం చూసుకుంటే వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని ప్రజలకు మరింత వేగవంతమైన, అందుబాటులో ఉండే సహాయాన్ని అందించడానికి, సేవలు అందించడానికి వాట్సాప్ సేవలతో సహా మెరుగైన కమ్యూనికేషన్ మార్గాలను ప్రారంభించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. వినియోగదారుల సేవ, నియామకాలు మరియు ఉపాధి వ్యవహారాలు, ఇంకా అహ్మదీ గవర్నరేట్లోని కార్మిక శాఖ వంటి కార్యాలయాలతో సహా వివిధ విభాగాలతో సులభంగా సంప్రదింపులు జరపడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పి ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో సేవలను మెరుగుపరిచేందుకు కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. దీని ద్వారా కువైట్లోని ప్రవాసులు ఇప్పటికే ఉన్న సంప్రదింపు మార్గాలు మరియు అధికారిక వెబ్సైట్తో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా తమ యొక్క ఫిర్యాదులు సమర్పించి త్వరితగతిన సహాయం పొందగలుగుతారని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లోని ప్రజలు కానీ, కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన ఏవైనా సరే కానీ ఫిర్యాదులు చేయాలంటే కానీ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారిక వెబ్సైట్ లేకపోతే డైరెక్టుగా అహ్మదీ గవర్నరేట్లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మనం ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. యజమానికి సంబంధించి కానీ, జీతాలకు సంబంధించి కానీ, అలాగే ప్రవాసులకు ఏ సమస్య వచ్చినా కానీ ఆఫీసులకు వెళ్ళి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇకపైన అవసరం లేదు, వాట్సాప్లో మేము కొత్త సేవ తీసుకొని వస్తూ ఉన్నాము. అలాగే ఇక వాట్సాప్ సేవకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే ఇక వాట్సాప్ సేవల గురించి పూర్తి సమాచారం రాగానే వాట్సాప్ ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యొక్క సేవలు ఎలా పొందాలని చెప్పేసి క్లియర్గా మీకు ఒక వీడియో చేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.